ఈ చివరి రోజు రక్షణ సువార్త సభల్లో ప్రభు మన కుటుంబాలను మనల్ని ఆశీర్వదించే నిమిత్తమై దేవుని వాక్యమును ఆసక్తితో ఆలకించాలని మీకు నేను తెలియచేస్తూ ఈ సమయాన్ని దైవ సేవకులకి ఇస్తున్నా. మరొకసారి చప్పట్లు కొడుచు దైవ సేవకుని మనం ఈ సమయంలో సత్కరించి వారి ద్వారా దేవుని మాటలు మనం అందరం కూడా చక్కగా ఆలకిద్దాం. పెద్దలు, విశ్వాసులు, మరి సంఘ కాపరి కుటుంబానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ అందరికి వందనాలు. గడిచిన రాత్రి మనం మంచి సందేశం విన్నాం. నువ్వు ఏ నమ్మకంతో అయితే వచ్చావో అదే నమ్మకంతో ఉండమని యేసుక్రీస్తు ప్రభు యాయిరుతో చెప్పిన మాట. మరొక మాట ఏం చెప్పాడంటే, వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచమని చెప్పినట్టుగా మనం చూసాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడే మాట, ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు ఒక దగ్గర ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి జబదయి కుమారుల తల్లి వచ్చినట్టుగా చూస్తాం. ఈ జబదయి అంటే ఎవరంటే, ఇతను ఒక జాలరి, ఇతను మంచి ఆస్తిపరుడు. ఈ జబదయి ఇతనికి సొంత దోణులు కూడా ఉన్నాయి. జబదయి కుమారుల తల్లి ఎవరు అంటే, చాలా సందర్భాల్లో వాక్యాల్లో మనం చూస్తే ఈ లాస్ట్ అధ్యాయాల్లో మత్తయి సువార్త కానీ, మార్కు కానీ, లూకా కానీ, యోహాను కానీ లాస్ట్ చూస్తాడు. ఎవరు రాస్తాడంటే జబదయి కుమారుల తల్లి అని రాస్తాడు. ఒక్కోసారి తల్లి అని రాయకుండా సలోమి అని రాస్తాడు. ఈ జబదయి ఎవరు అంటే, ఇతను జాలరి, మంచి ఆస్తిపరుడు, మంచి ప్రాపర్టీ కలిగినోడు. ఇది సొంత పడవలు కూడా ఉన్నాయి, యోహాను, యాకోబు. ఈ జబదయి కుమారుల తల్లి ఎవరంటే, ఇవి సలోమి అని అంటారు. ఇవి సలోమి. అయితే ఈ సలోమి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనకి నమస్కారం చేసి, అయ్యా ఒక చిన్న రిక్వెస్ట్, ఒక మనవి, ఒక్కొక్క మనవయ్యా. అప్పుడు యేసయ్య అన్నాడు, ఆ చెప్పమ్మ, నీ మనవేంది, నీ కోరిక అడుగని చెప్పాడు. ఆమె ఏమన్నదంటే, అయ్యా నాకు ఒక 2 కుమారులు ఉన్నారు కదా, నీకు తెలుసు కదా, యోహాను, యాకోబు, 2 ఉన్నారు. నా ఆశ ఏందంటే, నా కోరిక ఏందంటే, నా 2 కుమారులు ఒకరు నీ కుడి ప్రక్కన, ఒకరు ఎడం ప్రక్కన ఉండాలని నాకు ఇష్టమయ్యా అని అన్నది. ఆ మాటకి యేసు ప్రభుకి కొంచెం బాధ కలిగింది. అసలు ఏమడుగుతావు, నీకు అర్థమవుతుందా? నా కుడి ప్రక్కన, నా ఎడం ప్రక్కన కూర్చోమంటున్నావే, అసలు ఏమన్నా నువ్వు అడిగేది నీకు అర్థమవుతుందా అని అడిగాడు యేసు ప్రభు. ఇవంటది, లేదు లేదయ్యా, నా ఆశ ఏంటంటే నా బిడ్డలు ఎల్లప్పుడూ కూడా నీ కుడి ప్రక్కన ఉండాలి అని అంటది. ఒక రకంగా ఆలోచన చేస్తే ఇంకున్న ఆశ మంచిదే. నా కొడుకు అభివృద్ధి చెందాలి, నా కూతురు దీవించబడాలి, నా కూతురు చదువులో బాగా ఎదగాలి, ఇంజనీర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, మంచి ఉద్యోగాలు చేయాలి అనేది తల్లిదండ్రులకున్న ఆశ, కోరిక, కళ మంచిదే. కానీ వీళ్ళందరికంటే కూడా నేనే గ్రేట్గా ఉండాలంటే చాలా తప్పు. అదే ఇప్పుడు జరిగిన విషయం. తక్కిన 10 మంది శిష్యులు కోపడ్డారు. 10 మంది శిష్యులు చాలా అసూయపడ్డారు, కోపడ్డారు, బాధపడ్డారు కూడా. పక్కన అధ్యాయంలో చూస్తే 19వ అధ్యాయంలో మనం చూస్తే 19:27 చూస్తే యేసు ప్రభు ముందుగానే చెప్పేశాడు వాళ్ళకి. పేతురు ఒక మాట అన్నాడు, అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టేశామయ్యా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం, మాకు ఏదన్నా ప్రతిఫలం ఉందా? చాలామంది అంటుంటారు కదా, ఇంట్లో సమస్యలు, భర్త పోయినాడు, భార్య పోయింది, పిల్లలు లేరు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, ప్రాపర్టీ లేదయ్యా, నేను మాత్రం నిన్ను వెంబడిస్తానే ఉన్నానయ్యా, నేను విడిచిపెట్టడం లేదయ్యా. నా భార్య వదిలేసింది, భర్త విడిచిపెట్టేశాడు, పిల్లలు చీపోనన్నారు, నేను ఒక్కడినే, ఎన్ని పోయినా కానీ
నాకెంత నష్టం వచ్చినా కానీ నిన్ను మాత్రం నేను అంటు పెట్టుకొని జీవిస్తున్నానయ్యా అని చాలామంది ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ దేవుని బిడ్డలారా, నువ్వు అన్నీ విడిచిపెట్టేసి అంతా వదిలేసి దేవుని వెంబడించవచ్చు, దేవునితో నమ్మకంగా జీవించవచ్చు. నీకు ఆస్తి రాకపోవచ్చు, అంతస్తు రాకపోవచ్చు, కానీ దేవుడు చెప్పిన గొప్ప మాట ఏంటంటే, ఇప్పుడు అపోస్తలుడైన పేతురు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? పేతురు, మీరు సమస్తాన్ని విడిచిపెట్టేసి నా దగ్గరకు వచ్చారని వెంబడిస్తున్నారు కదా. మనుష్య కుమారుడు మహిమగల సింహాసనం మీద కూర్చున్నప్పుడు 12 సింహాసనం మీద మీరు ఉంటారు. ఇశ్రాయేలుకి 12 గోత్రాలకు మీరు తీర్పు తెలుసని దేవుడు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున మీరు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మకంగా యథార్థంగా జీవిస్తున్నారు కాబట్టి, మీరు దేవునికి నమ్మకంగా జీవిస్తున్నారు కాబట్టి రేపు మనకు పరలోక రాజ్యం ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనకు పరలోక రాజ్యం నివాసం ఉంది. బాగా ఆలోచన చేయండి. ఈ మాట తక్కిన వారందరికీ కోపం వచ్చింది. మీరు అంటున్నది ఏంది మీకు అర్థమవుతుందా? బాగా ఆలోచన చేయి. యేసు ప్రభు పక్కన కూర్చోవాలంటే ఒక మాట అన్నాడు యేసయ్య. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వాక్యంలో ఉన్న మాట ఏంటంటే, నేను జయించి నా తండ్రి సింహాసనం పక్కన కూర్చున్న ప్రకారము జయించువాడు ఎవడో వాని నేను నా సింహాసనం నా ప్రక్కన కూర్చోబెడతానన్నాడు దేవుడు. అంటే ఈ లోకంలో మనం జయించాలి. ఏం చేయాలి? కామాభిలాష, క్షణికమైన సుఖాలు, తుచ్చమైన అభిలాషలు యేసు ప్రభు లోకంలో జయించినట్టుగా మనం చూస్తాం. బైబిల్ చెప్తున్న మాట, సహించిన వారమైతే ఆయనతో మనం యుగ యుగాలు ఏలుతామని బైబిల్లో ఉంది. సహించిన వారమైతే ఏమి సహిస్తున్నావో ఆలోచన చేయి. నువ్వు ఏమి జయిస్తున్నావో ఆలోచన చేయి. చిన్న చిన్న శోధనలు, చిన్న చిన్న కష్టాలు జయించలేకపోతున్నావు. ఆకలిగా ఉందని, సమస్యలని, అప్పులని, కష్టాలని, బాధలని చిన్న చిన్న జయించలేకపోతున్న జీవితంలో ఆలోచన చేయి. ఎవరైతే జయిస్తారో, జయించువాడు ఎవడో వాడిని నా తండ్రి సింహాసనం మీద నా ప్రక్కన కూర్చోబెడతానన్నాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. యేసయ్య వీళ్ళందరికీ చెప్తా వచ్చాడు. ఏమని చెప్పాడు తెలుసా? వీళ్ళ వాదన కలిగింది. ఎవడు గొప్పడని వాదన కలిగింది వాళ్ళల్లో. శిష్యుల్లో ఎవడు గొప్పాడు? నేను గొప్పవాడినా? పేతురు గొప్పాడా? యోహాను గొప్పాడా? యాకోబు గొప్పాడా? ఎవరు గొప్పని వాళ్ళు వాదన కలిగితే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఒక చిన్న బిడ్డను తీసుకొని, ఇదిగో ఈ బిడ్డలాగా మీరు ఉండాలని చెప్పాడు. ఈ బిడ్డలాగా మీరు తగ్గించుకొని ఉంటే వాడే గొప్పవాడని చెప్పాడు. హల్లెలూయా. ఎవరిది పరలోక రాజ్యం? ఎవరిదంటే చెప్పండి, ఎవరిది పరలోక రాజ్యం? చిన్నపిల్లల్ని ఆటంకపరచక నా యొద్దకు రానిండి వాళ్ళదే పరలోక రాజ్యం అన్నాడు. అంటే చిన్నపిల్లలదే కాదు, చిన్నపిల్లల లాంటి మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ పరలోక రాజ్యమే. చిన్నపిల్లలంటే యేసయ్యకి చాలా ఇష్టం. వాళ్ళు ఎత్తుకున్నాడంట, వాళ్ళు కౌగిలించుకున్నాడంట, వాళ్ళు ఎత్తి వాళ్ళ మీద చేతులుంచి వాళ్ళు కూర్చోబెట్టుకున్నాడంట యేసుక్రీస్తు ప్రభు. మార్కు సువార్త 10:16లో చూస్తే మాటలుంటాయి మనకు. వాళ్ళు చిన్న బిడ్డల్ని ఎత్తి కౌగిలించుకొని వాళ్ళని హత్తుకొని వాళ్ళు కూర్చోబెట్టుకున్నట్టుగా వాళ్ళ మీద చేతులున్నట్టుగా మనం చూస్తాం. ఈరోజు ఆలోచన చేయి. చిన్న బిడ్డల్ని కానీ దూషించిన, చిన్న బిడ్డల్ని అనవసరంగా కొట్టినా తిట్టినా యేసయ్య ఒప్పుకోడు. అర్థమవుతుందా మీకు? అంటే అర్థం ఏంటంటే, చిన్న పిల్లల లాంటి మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో, చిన్న పిల్లల లాంటి మంచితనం, ప్రేమ ఎవరికైతే ఉంటుందో, విశ్వాసి కానీ, కాపరి కానీ, పరిశుద్ధులు కానీ, క్రైస్తవేతరులు కానీ ఎవరైతే చిన్న పిల్లల్లాగా ఉంటారో వాళ్ళని కానీ దూషించినా, తిట్టినా, హింస పెట్టినా యేసయ్య ఒప్పుకోడు. దేవుని పిల్లలు ఆలోచన చేయండి. అదే యేసయ్య చెప్పాడు శిష్యులకి, చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు, నా మాట వినండి, నా మాట వింటే మీరు బాగుపడతారు. మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అవుతారు. మీరు ఆ విధంగా ఉండకూడదు, మీరు తగ్గించుకొని చెప్తూ వస్తుంటే వీళ్ళు ఆ విధంగా లేరు. వాళ్ళు నేను గొప్ప, నేను గొప్ప, నేను గ్రేట్గా ఉండాలి, నేను ముందుండాలి, పేతురు కంటే నేను ముందుండాలి, యోహాను కంటే నేను ముందుండాలి. ఒక్కొక్కరు మనస్తత్వం. వాళ్ళైనా చేసేది నేను మంచిదాన్ని కదా, నేను గొప్పోని కదా. ఒక్కొక్కరి భావన ఆలోచన చేయి. బైబిల్ చెప్తున్న మాట ఏం తెలుసా? తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడిన వాక్యం చెప్తుంది మనకు. అయితే యేసు ప్రభువు గొప్ప మాట ఏంటంటే, మీరు
సలోమి నువ్వు అన్నమాట మంచిదే, నేను కాదంటం లేదు. ఎన్నో చెప్పుకుంటూ వచ్చే వాళ్ళకి మీరు వినలేదు. అయితే నా పక్కన కూర్చోవాలంటే అది నా వశాన లేదు. నా తండ్రి ఎవరికి సిద్ధపరుస్తాడో వాళ్ళే కూర్చుంటారు. అయితే ఒకటి, నేను త్రాగుచున్న గిన్నెలది మీరు త్రాగుతారా, నేను పొందుతున్న బాప్తిసం మీరు పొందుతారా అని అడిగాడు వాళ్ళని. ఓ పొందుతా ఉన్నారు ఇద్దరు. అంటే అర్థం ఏంటంటే, నేను తాగుతున్న గిన్నె అంటే అర్థం ఏంటంటే శ్రమల గిన్నె. నేను పొందుతున్న బాప్తిసం అంటే అర్థం ఏంటంటే బాధలు, పరీక్షలు, కష్టాలు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఆయన చెప్పండి, మరణములోనికి బాప్తిసం పొందని మీరు ఎరుగరానన్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా, మేము పొందుతామన్నారు. ఏమైతే వాళ్ళు చెప్పారో అదే విధంగా చేసినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడు చేశారు తెలుసా? ఆఫ్టర్ రెజరెక్షన్, యేసు ప్రభు పునరుద్ధుడైన తర్వాత పెంతెకోస్తు దినాన అందరూ ఒక చోట చేరి ప్రార్థించగా బలమైన అభిషేకం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళలో పరిశుద్ధాత్మ వచ్చింది. వాళ్ళ విభేదాలు తొలగిపోయినాయి. అందరూ ఒకటి అనుకున్నారు, అందరూ సమానం అనుకున్నారు. ఈరోజు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక మనిషిలో తగ్గింపు రావాలంటే, ఒక మనిషిలో మంచిగా రావాలంటే, ఒక మనిషి దీవెనకరంగా మార్చబడాలంటే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడితేనే ఆ వ్యక్తి మనసు మారుతుంది, లేకపోతే మారదు. వాడు తగ్గించుకోవాలన్నా, మంచిగా జీవించాలన్నా, మందిరంలో పరిచర్య చేయాలన్నా, పరిశుద్ధంగా జీవించాలన్నా, అందరిని ఆకట్టుకోవాలన్నా, అందరితో మంచిగా ఉండాలనుకున్నా ఎలా ఉండగలడంటే పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత. పరిశుద్ధాత్మతో నింపబడక ముందు శిష్యుల మనస్తత్వం కూడా అట్టే ఉన్నాయి. నింపబడిన తరువాత క్రీస్తు కొరకు అత సాక్షులుగా మారిపోయారు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో వాళ్ళ జీవితాలు తాగుతున్న గిన్నెలో తాగారు, పొందుతున్న బాప్తిసాన్ని పొందినట్టుగా మనం చూస్తాం. సేమ్ యేసుక్రీస్తు ప్రభులాగానే ఎవరైతే కోరుకున్నారో నీ పక్కన ఉంటానని మొట్టమొదటి అత సాక్షి అపోస్తలులు యాకోబు ఖడ్గంతో చంపేశారు ఆయన్ని. రెండవది అత సాక్షి ఇంక చాలామంది అయిపోయారు. అయితే యోహాను పద్మాసు దీపానికి దేశ బహిర్గతం చేసి తరివేశారు ఆయన. పద్మాసు దీపానికి అక్కడికి వెళ్ళిపోయాడు యోహాను. ఆలోచించారా? ఏదైతే కోరుకున్నారో ఎంతో కష్టపడ్డారు వాళ్ళు ఆ పరలోక రాజ్యం కోసం, ఆయన పక్కన కూర్చున్న దానికోసం. దేవుని బిడ్డలు ఆలోచన చేయండి. తక్కిన 10 మంది ఎంతో వాళ్ళని కష్టపెట్టుకున్నారు, ఎంతో వాళ్ళని అసహించుకున్నారు, ద్వేషించుకున్నారు. వాళ్ళని 10 మంది చాలా అసూయపడ్డారు వాళ్ళు. కారణం ఏం తెలుసా? మనిషిలో అసూయ ఎప్పుడు, ఒక క్రైస్తవుల్లో అసూయ, ద్వేషం, జలసి ఇవన్నీ ఎప్పుడు ఉంటాయంటే దేవుడి ఆత్మ చేత నింపబడకపోతే ఇవన్నీ ఉంటాయి. దేవుని ఆత్మతో నింపబడితే ఇవన్నీ ఉండవు. వాడు పరిశుద్ధంగానే జీవిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలు ఆలోచించే. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువుకు వచ్చినటువంటి సలోమి యొక్క కోరిక, అయ్యా ఒక మనవయ్యా చెప్పు సలోమి, ఇదిగో నా 2 బిడ్డలు, ఒకరు నీ పక్కన మరొకరు ఈ పక్కన ఉండాలయ్యా. బాగా ఆలోచించే. ఇప్పుడు నీ బిడ్డలు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నావు? ఆలోచన చేయి. నీ బిడ్డలు లోకంలో ఉండాలని కోరుకుంటున్నావా, మందిరంలో ఉండాలని కోరుకుంటున్నావా? దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టుగా ఉన్నానంటాడు. ఆలోచన చేయి. మరి నీ కోరిక ఎలా ఉందో ఆలోచన చేయి. ఒక ఆయనకు ఒక కోరుకున్నాడంట. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడంట, యేసయ్యా నాకు ప్రత్యక్షమని ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి నా కుమారుడా ఏం కావాలో కోరుకోమన్నాడు. వీడి వెంటనే డబ్బు కావాలన్నాడంట. వెంటనే ఏమన్నాడు? డబ్బు కావాలన్నాడంట. ఎంత కావాలన్నాడంటే యేసయ్య వీడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. యేసయ్యని ఎంత అడగదాం, ఎంత అడిగితే బాగుంటుంది అనుకుంటున్నాడు. చెప్పు నా కుమారుడు, నేను వెళ్ళాలి, మళ్ళీ చాలామంది వాళ్ళందరూ నేను సహాయం చేయాలి కదా, నేను చెప్పు అని అన్నాడంట. వీడు బాగా ఆలోచన చేసి అసలు ముందు నీ దగ్గర ఎంత ఉందో చెప్పు అన్నాడంట. ఎవరిని? యేసయ్యనే. అసలు ముందు నీ దగ్గర ఎంత ఉందో చెప్పు అన్నాడంట. ఆలోచించండి. ఒక్కొక్కరి కోరిక,
ఒక్కొక్కరు కోరికలు ఎలా ఉన్నాయంటే, ఒక్కొక్కరు కోరికలు బాగా ఆలోచించాయి. కానీ ఈ యొక్క సలోమి కోరిక, నా ఇద్దరు బిడ్డలు అటుపక్క ఒకరు ఇటుపక్క ఒకరు ఉండాలని ఆశిస్తుంది. మరి నీ కోరిక, నా బిడ్డలు మందిరంలో ఉండాలి, ప్రభు సేవలో ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, నా బిడ్డలు పరిచర్య చేయాలని కోరికలో ఉందా, నా బిడ్డలు లోకంలో ఉండాలని కోరికలో ఉందా? ఆలోచించాయి. చాలామంది తల్లిదండ్రులకి, క్రైస్తవులకి మంచి మనసే ఉంటుంది, మంచి మనసే ఉంటుంది. వాళ్ళు ఇంట్లో బాగుంటారు, వాళ్ళు మందిరంలో బాగుంటారు, వాళ్ళు సమాజంలో బాగుంటారు. వాళ్ళు ఈ ఊరు కానీ దాడితే ఎట్టుంటారో మనకి అర్థం కాదు. వాళ్ళు ఈ రోజుల్లో అనేక మందికి సెల్ ఫోన్లు అలవాటు అయిపోయినాయి కదా. సెల్ ఫోన్లు, నాకు ఈ సెల్ ఫోన్లు ఏమీ తెలియదు, వాస్తవంగా చెప్తుండ. మా ఊళ్ళకి తెలుసు చాలామందికి. కానీ ఒక్కొక్కరు ఇంత గద్దోలకి అసలు సమాధానం చెప్పలేదు సెల్ ఫోన్లో. టకా 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 టకా. ఒక అంటే బా, మా ఓడు సెల్ ఫోన్తో ఆడుకుంటాడు సార్, బైబిల్తో ఆడుకోడా? మా ఓడు సెల్ ఫోన్తో వాళ్ళు ఆడుకుంటాడు సార్, ఇట్ట పెట్టి టక 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 వచ్చాడు. కానీ బైబిల్, ప్రార్థన, మంత్రం ఏమి లేదు. ఆలోచించాయి. పెద్దోళ్ళు కూడా అదే అయిపోయింది. నిన్న అంటే ఇక్కడ నిన్న వాక్యం చెప్పాను. ఆ రోజు మధ్యాహ్నం బండికి నేను గాలి కొట్టించుకున్నాడికి వచ్చా. ఇంకొక ఆయన కూడా వచ్చి ఉన్నాడు. ఒకడు సెల్ ఫోన్ చూసుకుంటా ఉంటాడు. సెల్ ఫోన్ చూసుకుంటా ఉంటే, అయ్యా బాబు బాబు తమ్ముడా తమ్ముడు అన్న అంటా ఉంటాడు. చూస్తాను, తమ్ముడు తమ్ముడు అన్న అన్నాడు. అంటే బండి ఆడి పెట్టనే, బండి ఆడి పెట్టే తెచ్చి తమ్ముడు పట్టన్న, ఇటు చూసి నేను కాదు అంటున్నాడు. ఏది నన్నేమన్నా ఇట్టాను, ఇటు ఆడి పెట్టి బండి ఇట్టు పెట్టి అన్నాడు. వాడు నాతో మాట్లాడకుండానే ఆ సెల్ ఫోన్ పట్టుకొని ఆ విధంగా ప్రవర్తన చేస్తున్నాడు వాడు. అంటే సెల్ ఫోన్ ఎట్టయిపోతుందో చూడు. ఆలోచన చేయండి దేవుని పిల్లలు, ఆలోచన చేయి. సెల్ ఫోన్ చూస్తుంటే పక్క మనిషితో మాట్లాడరు. ఒక ఉన్నతమైన ఫ్యామిలీలోకి ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారంట. భార్యాభర్తల్లో ఇద్దరు మంచి ఉద్యోగస్తులు, మంచి లెక్చరర్స్, టీచర్స్. వాళ్ళిద్దరు కూడా ఒక కొడుకున్నాడు. వాళ్ళిద్దరూ సాయంకాలం పూట వచ్చి పేపర్ కరెక్ట్ చేస్తున్నారు. అంటే ఒక టెస్ట్ పెట్టిందంట ఆమె, నీ జీవితంలో ఏమవ్వాలని కోరుకుంటున్నావు అని ఒక క్వశ్చన్ ఇచ్చి రాయమన్నదంట పిల్లల్ని. నీ జీవితంలో ఏమవ్వాలని కోరుకుంటున్నావు, ఇప్పుడు నువ్వు ఆలోచించి, నువ్వేమని కోరుకున్నావు ఆలోచించి, ఇప్పుడు నువ్వు ఏమవ్వాలని కోరుకుంటున్నావు అని ఒక టెస్ట్ పెట్టిందంట. అది అందరు కూడా రాశారంట, పేపర్స్ వచ్చాయంట, కరెక్ట్ చేస్తూ ఉందంట. అన్నీ కరెక్ట్ చేసి లాస్ట్ పేపర్కి వచ్చేళ్ళకి ఏడుస్తూ ఉందంట. అవి ఏడుస్తూ ఉంది. ఏడ్చి 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 పక్కన భర్త, ఏమి ఎందుకు ఏడుస్తున్నావు, ఆ పేపర్ చూడన్నదంట. ఆ పేపర్లో ఏమో రాశాడంట, ఒక పిల్లోడు నేను స్మార్ట్ ఫోన్ లాగా అవ్వాలనుకుంటున్నాను రాశాడంట. ఏంటంట, స్మార్ట్ ఫోన్ లాగా అవ్వాలని కోరుకుంటున్నానని రాశాడంట. బా, ఎవరు ఇట్లా రాసింది, ఎవరు ఇది రాశారు? దానికి ఏదో కొంత రాశాడంట, మొత్తం రాశాడంట. ఎవరు రాశారని చూస్తే, ఎవరు రాశారు చెప్పన్నాడంట. అవన్నదంట, వాడు ఎవడో కాదు మన కొడుకేనయ్యా, వాడు ఎవడో కాదు మన కొడుకు. వాడు రాశాడంట, నేను స్మార్ట్ ఫోన్ లాగా అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో మా మమ్మీ మా డాడీ వాళ్ళు ఉద్యోగానికి వెళ్తారు, వస్తారు, వాళ్ళకి ఆడుకునేదంతా ఫోన్, నాతో ఆడుకోరు వాళ్ళు, నన్ను బుజ్జగించరు వాళ్ళు, నన్ను ప్రేమించరు, నన్ను ఎత్తుకోరు వాళ్ళు, కౌగిలించుకోరు వాళ్ళు. ఆయాలు ఉండరు, ఆయాలకు అప్పగిస్తారు, ఆయాలు చూసుకుంటుంటారు అన్ని, వాళ్ళ టిఫిన్ వాళ్ళ స్నానం చేపిస్తారు. మా మమ్మీ డాడీ నన్ను పట్టించుకోవటం లేదు, అందుకే నేను స్మార్ట్ ఫోన్ లాగా అవ్వాలనుకుంటున్నాను అనుకున్నాడంట వాడు. దేవుని బిడ్డలారా, ఆలోచించాయి. నువ్వు ఏమవ్వాలని కోరుకుంటున్నావు, ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ లాగా ఉండాలనుకుంటున్నావా? జూనియర్ ఎన్టీఆర్ లాగా ఉండాలని కోరుకుంటున్నావా? ఆలోచించాయి. ఒక్కొక్కరి డ్రెస్సు, ఒక్కొక్కరు హెయిర్ కటింగు, ఆడవాళ్ళు మగవాళ్ళు అయిపోయారు, మగవాళ్ళు ఆడవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఆ రోజుల్లో నిక్కర్లు చినిగిపోయినా, ప్యాంట్లు చినిగిపోయినా కుట్టుకొని 10th క్లాస్కి వెళ్ళేది రండి, కుట్టుకొని వేసుకోపోయేది. ఇప్పుడు కుట్టుకొని ప్యాంట్లు వచ్చేసాయి, చినిగిపోయిన ప్యాంట్లు వచ్చేసి ఉన్నాయి. ఇక్కడ కుట్టబడలే, అయ్యి కుట్టి బడలే, ప్యాంటు కూడా అట్టే ఉన్నాయి ఇప్పుడు.
మగోళ్ళు ఎట్టయిపోయి తెలుసా, ఆడోళ్ళే కమ్మలు, బ్యాస్ ఒకటే తక్కువ కన్నా కమ్మలు. ఇప్పుడు లేడీస్ ఎట్టయిపోయి తెలుసా, వాళ్ళు టక్కులు వాళ్ళు ప్యాంట్లు వేసుకుంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు వాళ్ళ డ్రెస్సులు అంటే ఎట్టయిపోయి ఆలోచించాయి. నువ్వు ఏమవ్వాలని కోరుకుంటున్నావు? యేసుకు సాక్షి ఉండాలని కోరుకుంటున్నావా? ఆలోచించాయి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. నీ కోరిక ఎలా ఉంది? ఒకసారి 94, 93 ఆ ప్రాంతం అనుకుంటా, నేను బాగా ప్రార్థన చేస్తుంటే ఒక అక్క ఏం చేసిందంటే మమ్మల్ని చాలా డైవర్ట్ చేసేసింది. కొత్తల్లో మేము మారిన కొత్తల్లో ఒక 4-3 మారింటే వాళ్ళిద్దరికీ ఏం చెప్పిందంటే, దేవుడు మిమ్మల్ని ఆత్మతో నింపాడు, కమలాకర్ని ఆత్మతో నింపలేదని చెప్పింది వాళ్ళకి. ఎందుకు నేను డౌట్ అడిగేది ఆమెని, ఇది అట్టుంటుంది అడుగుతుంటే నాకు నచ్చలా పాపం. అందుకని కమలాకర్ని ఆత్మతో నింపలేదు, మీరందరినీ దేవుని ఆత్మ నింపాడని చెప్పి వాళ్ళు బాగా సంతోషంగా ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇంట్లోకి వచ్చి బరిని ఒకటి వేసుకొని ప్రార్థన గది, చిన్న పూరిలో ప్రార్థన గదిలోకి 9 గంటలకు పోయిన 12 అయింది టైం. అప్పుడు ప్రార్థన చేస్తా ఉండా ఇంత పెద్ద బల్లి పడింది నా మీద. ఆ బల్లి ఇప్పుడు చూడలే నేను, ఇంత పెద్ద బల్లి పడింది. ఇటు చూసి వెనక్కి ఇటు వెళ్ళిపోయింది. అది ఎప్పుడు వెళ్ళిపోయిందో మళ్ళా ప్రార్థన చేస్తుండ. ఆ సమయంలో నాగుబాంబు పడినా కానీ లేచే మూమెంట్ కాదు నాది. ఆయన నాతో మాట్లాడాలా, నేను ఆత్మతో నింపబడాలని. ఎప్పుడో బల్లి వెళ్ళిపోయిందో అట్నే వేసే దిగొచ్చాడు గదిలోకి. ఎప్పుడు వేసే దిగొచ్చాడో ఆయన చూసిన భయం వేసి కళ్ళు తెరిచేశాను నేను. ఆ రాత్రి జరిగిన విషయం ఏంటంటే నేను కళ్ళు మూసుకొని నిద్రపోతున్న సమయంలో ఏసే నా దగ్గరికి వచ్చి 12 ఏళ్ల వయసులో ఉన్నటువంటి క్యాలెండర్లో ఉంటుంది ఫోటో. 12 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఏసే నా దగ్గరికి వచ్చి ఏసయ్యని కాళ్ళ మీద పడితే నవ్వుతాను పైకి లేపి నీకేం కావాలో కోరుకోమన్నాడు. ఎట్నే అన్నాడు. నేను అన్నాను, నేనేం కోరుకున్నాను తెలుసా? అప్పుడు నా పరిస్థితి అట్టం తెలుసా? కొత్తగా పెళ్ళై ఉంది, తినేదానికి అన్నం లేదు, నీళ్ళు తాగుతున్నాం, ఆహారం లేదు, సరిగా బియ్యం లేవు. మా వదిన వచ్చి ఉంటే ఆమెకి ఛార్జ్ ఇచ్చేదానికి 5 రోజులు పెట్టుకున్నాం ఇంట్లో. ఎంత 2.5 రూపాయలు 5 రూపాయలు లేక 5 రోజులు పెట్టుకున్నాం ఇంట్లో. ఏదో ఆ గంజి అని లేదా ఏదో గంజి స్టోర్కి వచ్చి ఏదో పోతా ఉండి మనకి కుప్పల మీద ఇది తింటాడు, డబ్బులు ఉండేదిలే. మళ్ళా ఆ మూమెంట్లో ఏసయ్య ఏమడిగాను తెలుసా? నీకేం కావాలి కోరికంటే నేనేం కోరాను తెలుసా? ఏసయ్యా నాకు వాక్యం చెప్పే వరం కావాలి, 1. రెండోది నాకు పరిశుద్ధాత్మ కావాలి, 2. మూడోది నాకు స్వస్థత వరం కావాలని అడిగా. ఆయన అన్నాడు, నేను ఇస్తున్నాను కూడా, నా కోసం సమర్పించుకోమన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సమర్పించుకొని ఉన్నా నేను. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో కష్టాలు వచ్చాయి, దేవుని కోరుకున్నాను, దేవా నీ నీడలో నడుస్తానని చెప్పాను, ఆయనకే నమ్మకంగా నేను నమ్మకంగా జీవిస్తున్నాను. ఎన్నో కష్టాలు వచ్చినా సరే ఆయన పాదాలు విడిచిపెట్టలేదు. ఎన్నో వ్యాధులు వచ్చినా సరే పాదాలు విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. ఈ రోజున నువ్వు ఏమి కోరుకుంటున్నావు? ఉద్యోగాలు రావాలని కోరుకోవటం తప్పు లేదు, ఇల్లులు కట్టాలా తప్పు లేదు, మిద్ది కట్టాలా తప్పు లేదు. యేసుకు సాక్షిగా ఉండాలని కోరుకో, యేసు దగ్గర ఉండాలని కోరుకో, ఆయన చెంత చేరాలని కోరుకో. బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎవరంటే దావీదు. 27 కీర్తనలో చూస్తే ఆయన ఏమంటాడంటే, నేను యెహోవా యొద్ద ఒక్క వరం అడిగానయ్యా, నేను దాన్ని వెతుకుతున్నా. ఏంటంటే యెహోవా ప్రసన్నత చూడాలని, యెహోవాని నేను ఆరాధించాలని, ఆయన మందిరములోనే ఉండాలని నా ఆశయ అని ఒక్క కోరిక కోరాడంట దావీదు. దేవుడికి ఇష్టమైంది ఆయన కోరిక. ఆయన ఎప్పుడో కోరుకోడు తెలుసా? ఏదో సంతోషంగా ఉన్న సమయాలు కోరుకోలేదు, అందరు కలిసి మాట్లాడినప్పుడు కోరుకోలేదు, ప్యాలెస్లో ఉన్నప్పుడు రాజమందిరం ఉన్నప్పుడు కోరుకోలేదు. ఎప్పుడు కోరాడు తెలుసా?
ఎప్పుడు కోరాడు తెలుసా? యుద్ధ సమయాల్లో శత్రుల బారి నుంచి దాక్కున్నప్పుడు అరణ్యాలలో, కొండల్లో, లోయల్లో ఉండేవాడు. అటువంటప్పుడు ఆయన మనసంతా కూడా బాగా ఆలోచన చేస్తే, ఇటుపక్క నుంచి ఈ దాడి చేస్తారా, ఇటుపక్క శత్రులు దాడి చేస్తారా, మనసు ఎప్పటికైనా. కానీ అది పక్కన పెట్టి నేను దేవుని మందిరంలో ఆరాధించాలి అని ఆశ అంట ఆయనకి. ఆలోచించి సహజంగా బాగా ఆలోచించండి. భయంకరమైన కష్టాలు, కుటుంబంలో బిడ్డలకు బాగలేదు, అప్పులు, శోధనలు, ఇబ్బందులు, కాలిరిగిపోయింది. అటువంటప్పుడు నువ్వు స్తుతించి పాట పాడతావా? అటువంటప్పుడు అయ్యా నీ మంది ఉంటానని నువ్వు అనుకుంటావా? కానీ దావీదైతే ఎటువైపు నుంచి శత్రువు వస్తాడా, ఎటు నుంచి దాడి చేస్తాడా, ఏ బాణం వేస్తాడా, అటువంటి మూమెంట్ ఉంటుంది ఆ రోజుల్లో. కానీ దావీదైతే ఉన్నట్టు తెలుసా? నేను నీ మందిరంలో ఉండాలని నాకు ఇష్టమయ్యా, నీ ప్రసన్నత చూడాలని, నీ నామములో నీ మందిరం ధ్యానం చేయాలని నాకు ఇష్టమని దావీదు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఆలోచన చేయి. ఈ రోజున దేవుని మందిరానికి నువ్వు క్రమంగా వస్తున్నావా? ఈ వారం కనపడితే ఇంకో వారం కనపడవు నువ్వు, అంతే కదా? ఈ వారంగా నువ్వు కనపడితే అలా అక్కేది ఇదో పని మీద వెళ్ళిపోయింది సార్, ఈ అక్కేది పని మీద వెళ్ళిపోయాడు సార్. ఆలోచించండి దేవుని బిడ్డలారా. కానీ జెరూసలేం దేవాలయం కోసం అతని మనసు తహతహలాడుతుంటుందంట. ఆయన సన్నిధిలోనే ఉండాలి, ఆయన సన్నిధిలోనే ఆరాధించాలి. కారణం ఏంటి తెలుసా? ఆపత్కాలమందు ఆయన నన్ను తన పర్ణశాలలో దాచిపెడతాడని అతనికి ఒక ఆశ. ఇప్పుడు తెలుసా, ప్రతి మనిషికి విపత్తు వస్తుంది, ప్రతి మనిషికి కష్టం వస్తుంది, ప్రతి మనిషికి బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నువ్వు దేవుని మందిరంలో ఆరాధన చేస్తే, నువ్వు దేవుని సన్నిధి కోరుకుంటే, నీకు వచ్చిన విపత్తు, నీకు వచ్చిన ఆపత్కాలములో ఆయన నిన్ను పర్ణశాలలో దాచిపెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి, ఎవరిని కోరుకుంటున్నావు? ఏ వ్యక్తులను కోరుకుంటున్నావు? నేను మారు మనసు పొందిన కొత్తలో మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. ఒరే యేసు ప్రభు నమ్ముకోరా అన్న. నువ్వు కానీరా వాళ్ళు చెప్తున్నావా, మొన్న రాత్రి తిరుగుతున్నాను అని అన్నాడు. నిజమేరా, కరెక్టేరా అని చెప్పింది. మొన్న రాత్రి తిరుగుతున్నాను రా నేను, ఇప్పుడు తిరగలేదులే, బాగుండవులే. ఒరే నా మాటిని యేసు ప్రభు కోరుకోరా, యేసు ప్రభు దగ్గరికి రారా, నీ హృదయాన్ని ఏసేకిరన్న. ఐఎమ్ సారీ రా కమలాకర్, నా హృదయాన్ని ఎవరికి ఇచ్చానో నీకే తెలుసు, వాళ్ళ అమ్మాయికి ఇచ్చేసానని చెప్పాడు. అరే నా మాట రా, నువ్వు నీ హృదయాన్ని ఏసైకి ఇస్తే నువ్వు అనుకోవచ్చురా, అమ్మాయే నాకు కావాలనుకోవచ్చురా నువ్వా. కానీ అమ్మాయి ఏసైకి ఇష్టం లేదురా. నీకు నచ్చింది ఏసైకి నచ్చదు, ఆయనకి నచ్చింది నీకు నచ్చకూడదు. బాగా గుర్తుపెట్టుకో, ఆయనకి నచ్చింది నీకు నచ్చదు చాలా సందర్భాల్లో. ఏదైనా సరే ఆ అమ్మాయి ఎట్టున్నా, వాడు అందంగా ఉన్నా, అందహీనంగా ఉన్నా సరే యేసు నచ్చిన సంబంధమే చేసుకోవాలి నువ్వు. అప్పుడే మీ కుటుంబం, మీ ఫ్యామిలీ బాగుంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాడు అన్నాడు, నా మాటనరా. అబ్బా లేదురా కమలకి రేవునుక బాకు, ఇది అయిపోతే అప్పుడు రా. ఒక్కొరు అంటాం, బాప్తిసం తీసుకోమన్నాను ఒక్కొక్కరిని. తీసుకోవాలని ఆశ ఉంది సార్. పిల్లకి కానీ పెళ్ళి అయిపోతే, ఒక బిడ్డ కానీ పుడితే, మళ్ళీ వాడికి పెళ్ళి అయిపోతే, లేదు సార్ ఇంకొక పని ఉంది, ఆ పని కానీ అయితే అప్పుడు మునగతాడంట. యాడా ఏ కాలంలో మునగతాడు కూడా తెలియదు మనకు. అప్పుడు మునిగేస్తాడంట. ఏది ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ లోకం ఉంటుందని మనకు తెలుసా? ఇప్పుడే పాకిస్తాను, భారతదేశం కొట్టుకుంటున్నాయి. ఇప్పుడు 14 సెంటర్ల మీద దాడి చేస్తారంట పాకిస్తాన్ వాళ్ళు చెప్పున్నారు. మీకు తెలుసా? 14 సెంటర్ల మీద. మన ఆంధ్రాలో విశాఖపట్నం, మచిలీపట్నం మీద దాడి చేస్తాడంట. తెలంగాణ వచ్చి హైదరాబాద్ అంట. వాటి దగ్గర మాత్రం అణుబాంబులు ఉంటాయి. ధైర్యం పాకిస్తాన్ వాడికి అణుబాంబులు ఉంటాయి. అది కానీ వేస్తే ప్రపంచం స్మాష్. 2 మాత్రం తెప్పించుకుంటాయంట, ఆస్ట్రేలియా, బ్రిటన్. ఆ ఆస్ట్రేలియా, బ్రిటన్ ఏంటంటే ఆడు కానీ ఈ వాయువు పోయినా కానీ అది తీసుకోదంట, పంపించేస్తుందంట, వాయువు పంపించేస్తుందంట. అవి 2 మాత్రం కాబట్టి తప్పించుకుంటాయంట. ప్రతి దేశం నాశనం అయిపోద్దంట. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. నీ హృదయాన్ని ఎవరికి ఇస్తున్నావు? ఎవరిని కోరుకుంటున్నావు? నువ్వు ఎవరిని కోరుకుంటున్నావు? లోకాన్నా, లోక ఆశలనా, లోక తలంపులా? యేసును కోరుకుంటున్నావు? ఆలోచన చేయి, చెప్పు.
ఎవరిని కోరుకుంటున్నావు? దావీదు అంటున్నమాట, నేను యెహోవా ఒక్క వరం అడిగాను, నేను దాన్ని వెతుకుతాను తెలుసా, దేవుని మందిరాన్ని కోరుకుంటున్నాడు. విలియం హంట్ ఒక వ్యక్తి ఉంటాడు, విలియం హంట్. ఆ విలియం హంట్ అంట గుండు సూదుల ఫ్యాక్టరీలో పనిచేసేవాడంట. రోజు డ్యూటీకి వెళ్ళేవాడంట, ఆదివారం మాత్రం ఆగిపోయేవాడంట. ఓనర్ చూస్తాడ, ప్రొపరేటర్, అరే ఏంది ఇతను విలియం హంట్ రావట్లేదు. నెక్స్ట్ డే సోమవారం అడిగాడంట, విలియం ఏడు రావట్లేదు. అయ్యా సండే నేను రానయ్యా. అట్టయితే మాకు కుదరదయ్యా అన్నాడంట ఆయన. మళ్ళీ రెండో సండే వచ్చాడు, రెండో సండే వార్నింగ్ ఇచ్చాడు. మూడో సండే కూడా రాలా. మూడో సండే కూడా మండే వచ్చాడు, వార్నింగ్ ఇచ్చి జాబ్ నుంచి తీసేశాడు. తీసిన తర్వాత నేరుగా ఇంటికి వచ్చేస్తూ ఉన్నాడు. ఇంటికి వచ్చి భార్య ఉంది. ఆ భార్యతో చెప్పాడంట, ఏమో ఎట్టున్నావు, ఎందువల్ల నీ ముఖం అంతా వేదన మీద కారణం ఏంటంటే, నన్ను జాబులోంచి తీసేశారమ్మా అని చెప్పాడంట విలియం హంట్. ఏమయ్యా, నా లంచం తీసుకున్నావా, ఏదైనా తప్పు చేసావా, ఏదైనా పొరపాటు చేసావా అని అంటే ఆయన అన్నాడంట, లేదమ్మా, సండే పూట నన్ను రమ్మన్నారు, నేను సండే రాను, నేను చర్చికి వెళ్ళాలని చెప్తే తీసేశారమ్మని చెప్తాం అన్నదంట. దేవునికి స్తోత్రం అన్నదంట మహాతల్లి. ఈ రోజున సండేకి పావుపోయిన పురుషుడికి కానీ స్త్రీ కానీ ప్రయాణం చేసి వెళ్ళా సరే, బూట్లు ఇచ్చి, చెప్పులు ఇచ్చి, తల దువ్వి, మంచి బట్టలు ఇచ్చి, నువ్వు పోయి ఆ పని చేసుకొని నేను చర్చి పోస్తాను, నువ్వు పోతావు అని చెప్తుంది. అది ప్రకారంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఈరోజు బాపతి నష్టం లేదు, రేపు పోదులే రా, ఈ మాట జాగ్రత్త బాగానండి. మీరు ఆ పొలం లేదా పని చేస్తూ ఉన్నారు. వాళ్ళు పని చేస్తూ ఉంటే ఈ చెస్ట్ మీద ఏదో కుట్టినట్టు అనిపించిందంట ఆయనకి. చేయి తీసుకున్నట్టు కొట్టుకున్నాడంట. ఎప్పుడైతే కొట్టుకున్నాడో గుండు సూది ఎక్కిపోయింది ఆయనకి. గుండు సూది ఎంత ఎక్కిపోయింది, వాళ్ళు పని చేస్తా ఆ గుండు సూదులు సొక్కాలు గుట్టుకుంటుంటారు వాళ్ళు. ఒక గుండు సూది చేతులకు ఎక్కిపోయింది. భయంకరంగా ఆడస్తున్నాడంట. ఇదేందయ్యా, మూలిగా నక్క మీద తాటికాయబడ్డట్టు, నాకు ముందే జాబు పోయింది, ఈ గుండు సూది ఎక్కిపోయిందంటే ఆవంట నవ్వత, ఆ మహాతల్లి నవ్వత వచ్చి నా ఓదారుస్తా, దేవునికి స్తోత్రం చెప్తా వచ్చి కట్టింపులేట్ తెచ్చి దాన్ని తీసేసిందంట. ఎప్పుడైతే తీసేసిందో, ఎప్పుడైతే రక్తగాయం ఉందో, ఆ రక్తగాయంలో యేసు మాట్లాడాడంట అతనితోటి, విలియం హంట్, నీవు గుండు సూదుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నావు, నా కోసం, నా నిమిత్తమై మందిరానికి పోకుండా నువ్వు మందిరానికి ఆగలేదు, నువ్వు ధైర్యంగా సాక్ష్యం చెప్పావు, నువ్వు నిలబడ్డావు, నువ్వు నేను నిన్ను ప్రపంచానికి తెలియజేయబోతున్నానని చెప్పాడంట. నువ్వు గుండు సూది ఫ్యాక్టరీలోనే పనిచేస్తుండేవు, ఈరోజు నేను నిన్ను ప్రపంచానికే తెలియజేయబోతున్నానని చెప్పాడంట. కారణం ఏం తెలుసా, ఈయన పోయిన తర్వాత ఇంకో దగ్గరికి వెళ్ళి ఒక ఓనర్ దగ్గరికి వెళ్ళాడంట. ఆయన దగ్గరికి పోయిన తర్వాత, నేను గుండు సూదు ఫ్యాక్టరీలో పనిచేసే ఉన్నయ్యా, కానీ నాకు దేవుడు ఒక తలంపిచ్చాడు. ఇదేం పిన్ అంటే పాకెట్ పిన్ను. అంటే మీరు స్త్రీలు రైకులకి పిన్లు వేసుకుంటుంటారు కదా, ఇది ప్రెస్సింగ్ పిన్, అంటే సూది దాన్ని కాపాడే పిన్ అన్నమాట. మీకు బాగా తెలుసు కదా, లేడీస్ పిన్ ఉంటుంది. ఆ పిన్ను తయారు చేశాడంట ఆయన విలియం హంట్. ప్రపంచానికే తెలియజేశాడంట దేవుడు ఆయనకి. బాగా గుర్తుపెట్టుకో, ప్రపంచానికే తెలియజేశాడంట. ఈ రోజున ఆ పిన్ను తయారు చేసింది ఎవరు తెలుసా, మందిరానికి రా అంటేనే రాను, దేవుని కోసం నిలబడిన విలియం హంట్ ఆ పిన్ను తయారు చేశాడు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, చిన్న పని పోతుందని, పని సెలవులు ఇవ్వలేదని లేదని మందిరాలకి రాకుండా ఆగిపోతున్నారేమో దేవుని బిడ్డలారా. వాళ్ళు మహానుభావులు, వాళ్ళు గుర్తుపెట్టుకోండి. అయితే దావీదు మహారాజు ఒత్తిడి సమయాల్లో, భయంకరమైన పరిస్థితి సమయాల్లో, భయంకరమైన కష్టమైన సమయాల్లో కూడా నేను దేవుని యొద్ద ఉండాలని నా ఆశ అని అంటున్నాడు. సేమ్ వాళ్ళ కొడుకు కూడా అదే కోరుకున్నాడు. ఎవరైనా వాళ్ళ కొడుకు, ఎవరైనా కొడుకు సొలొమోను మహారాజు ఏం కోరాడు, గిబియాలో దేవుడానికి ప్రత్యక్షమై
సొలొమోనా, నేను నీకు ఏది ఇచ్చుట న్యాయమో, ఏది కావాలో కోరుకోనంటే ఆయన అన్నాడు, నీవు కోరుకున్న జనుల మధ్య నేను ఉన్నాను. ఆ మాట భలే ఉంటుంది చదువుతుంటే. మొదటి రాజుల గ్రంథంలో 3వ అధ్యాయంలో చూస్తే, నీవు కోరుకున్న జనుల మధ్య నేను ఉన్నాను. వీళ్ళందరినీ సరిచేయాలంటే నా వల్ల కాదు, అందుకని నాకు జ్ఞానం గలని అడిగాడంటే. జబదే కుమారుల తల్లి కోరిన కోరిక, నా కుమారులిద్దరూ నీ కుడివైపున ఒకరు, ఎడం వైపున ఒకరు ఉండాలని కోరుకున్నారు. ఈ రోజున నువ్వు ఏమైనా కోరుకుంటున్నావు ఆలోచన చేయి. బైబిల్ ఒక వ్యక్తి ఉంది, ఎవరంటావి? హేరోదియ కుమార్తె సలోమి. హేరోదియ కుమార్తె హేరోదు రాజుతో నాట్యం ఆడింది. నాట్యం ఆడిన తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను తలగాలని కోరుకోమన్నది. కారణం ఏంటంటే, బాప్తిస్మిచ్చి యోహాను హేరోదుని విమర్శించాడు. హేరోదుని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాడు, సూటిగా మాట్లాడాడు. నువ్వు చేసేది తప్పన్నాడు. నీ తమ్ముడైన ఫిలిప్పు వారిని ఉంచుకున్నావు, అది నా దృష్టిలో చెడ్డది అని ఈ యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను ఆ హేరోదుతో సూటిగా మాట్లాడినప్పుడు, అతన్ని విమర్శించినప్పుడు, నువ్వు చేసేది తప్పన్నప్పుడు అతనికి కోపం వచ్చింది. హేరోదియ కూడా కోపం వచ్చింది. హేరోదియ పగబెట్టుకుంది. ఏ రోజైనా యోహాన్ని నేను చంపేయాలనుకున్నది. బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఒకరోజు నాకు జన్మదినం వచ్చిందంట. జన్మదినం వస్తే కూతురు చేత నాట్యం ఆడించింది, సొలొమోను చేత నాట్యం ఆడించింది. ఎవరు ఆడించింది? తల్లి. తల్లి చేత ప్రేరేపింపబడినదై అని ఉంది అక్కడ వాక్యంలో. మార్కు సువార్త 14లో మనం చూస్తే కనిపిస్తుంది మనకు. మార్కు సువార్త 6 అనుకుంటాను, 6:14 అనుకుంటాను. తల్లి చేత ప్రేరేపించబడినదై, మమ్మీ నేను ఏం కావాలో ఏం కోరుకోమంటాను అడిగింది. ఇవి అడిగింది రాజుగారు అడుగుతారు, ఏమని తెలుసా? నా రాజ్యంలో సగవిస్తానంటాడు, ఏం కావాలో కోరుకోమంటాడు. నువ్వేం కోరుకుంటావంటే బాప్తిస్మిచ్చు యోహాను తల కావాలని కోరుకోమన్నది. ఈ బాగా నాట్యం చేసింది. నాట్యం చేసిన తర్వాత ఆయన అన్నాడు, ఏం కావాలో కోరుకోమన్నాడు. ఈ వెంటనే ఏమన్నది? నాకు బాప్తిస్మిచ్చు యోహాను తల కావాలని అడిగింది. ఎవరు ప్రేరేపించారు? తల్లి. బాగా గుర్తుపెట్టుకో, ఎంతమంది తల్లులు బిడ్డల్ని పాడు చేస్తున్నారు, ఎంతమంది తల్లులు సొంత కూతుర్ని కష్టపెడుతున్నారు, పాడు చేస్తున్నారు, బిడ్డల్ని పాడు చేస్తున్నారు. ఆలోచన చేయి. బిడ్డల్ని తప్పుదోవలో నడిపిస్తున్నారు వాళ్ళు. ఇంకా బిడ్డలకి మంచి మాటలు చెప్పే తల్లిదండ్రులు ఉండాలా? అయ్యా చర్చికి పోండి నాన్న, బాగా ప్రార్థన చేసుకోండి, మాయ్ ఏడకి పోతున్నావు, ఇంట్లోనే ఉండి జాగ్రత్త, బయటికి పోకూడదు, ఏం పని నీకు? ఆ దీన అంట ఆ రోజుల్లో ఆ దేశ కుమార్తెను చూసేదానికి పోయిందంట. ఇంట్లో పెద్దోళ్ళు, మాయ్ ఏడికి వెళ్తావు నువ్వు, ఇది మన దేశం కాదు, ఇది ఈ దేశానికి ఎందుకు పోతావు, ఇంట్లో కూర్చో అని అంట్లా వాళ్ళు. హ్యాపీగా పోయిందంట, అవమానించబడింది ఆమె. ఈరోజు నీ పిల్లల్ని వదిలేస్తున్నావా? షికారులు అంటున్నారు, పిక్నిక్లు అంటున్నారు, టూర్లు అంటున్నారు. ఇంట్లో ఉంటే నా కూతురు చాలా మంచిది అంటున్నావు, బయటికి వెళితే ఎలా ఉందో నీకు తెలుసా? ఆలోచన చేయి. నీ కొడుకు నీ కూతురు ఎలా ఉన్నారో ఆలోచన చేయి. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, పక్కన ఇద్దరు ప్రేమించుకొని వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు వెళ్ళిపోతే ఇంట్లో భయంకరంగా ఆడుస్తూ ఉన్నారు వాళ్ళు. నేను కూడా పోయాట ఏడుస్తారు. పక్కన అడిగి ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయారా పాపం, వాళ్ళు ఏడుస్తూ ఉంది అని ఇంకొకరు అన్నారు. పక్కన ఒకడు వచ్చి అన్నాడు, భలే ఓడివరా నాయన, సమస్తం వాళ్ళ అమ్మకు తెలుసు అన్నాడు వాడు. సమస్తం. ఇప్పుడు తల్లులు కూతుర్ని ఎట్ట ప్రేరేపిస్తున్నారు తెలుసా? రెచ్చగొడుతున్నారు తగాదాలకి, పాపాలకి, పాపం చేయమని, చెడు చేయమని రెచ్చగొడుతున్నారు ఈ రోజున. ఇటీవల యూట్యూబ్లో చూస్తే నేను, థాయిలాండ్ నుంచి ఒక అమ్మాయి వచ్చిందంట, ఒకడు హైదరాబాద్ అంట. దీన్ని ఏమంటారు దీన్ని ఫోన్లో?
యూట్యూబ్లో వాడు ఏదో పరిచయం అయిందంట. థాయిలాండ్ నుంచి వచ్చేసిందంట పాపం, థాయిలాండ్ నుంచి వచ్చేసిందంట. పెళ్లి చేసుకుంటా అని చెప్పి వదిలేశాడు వాడు. ఆ అమ్మాయి ఏం అర్థం కాక థాయిలాండ్కి ఫోన్ చేసింది ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఆ ఫ్రెండ్ ఏ సలహా ఇచ్చింది తెలుసా? నాకు తెలిసి ఒక మంచి ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ కానీ దగ్గరికి వెళ్ళిపోతే నిన్ను వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపిస్తారని చెప్పిందంట. ఆ ఫ్యామిలీ దగ్గర పోతే ఆ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ కదా, అది ఆ ఫ్యామిలీ ఒక కంపెనీ ఫ్యామిలీ. ఆలోచించండి, లోకంలో తల్లులు అయిపోయారు, అందరూ కాదు కొంతమంది మాత్రం చెప్తున్నాను. తల్లులు అయిపోయారు, ఫ్రెండ్స్ కూడా అయిపోయారు ఈ రోజుల్లో. ఫ్రెండ్స్ కూడా బిడ్డల్ని పాడు చేసి బిడ్డలు అయిపోయారు ఈ రోజుల్లో. ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. హేరోదియ తల్లి కూతురు సలోమిని పాడు చేసేసింది. బాప్తిసమిచ్చే యోహాను తల కావాలని అడగమన్నది. ఈ రోజున నీ బిడ్డల్ని ఎలా పెంచుతున్నావు నువ్వు? నీ కుమారులు కుమార్తెల్ని ఎలా పెంచుతున్నావు? మంచిగా దేవుళ్ళో పెంచుతున్నావా? యథార్థమైన జీవితంలో పెంచుతున్నావా? ఆలోచించు. బాప్తిసమిచ్చే యోహాను తల కొట్టేశారు. అప్పుడు యేసుప్రభు ఉన్నాడు కదా, తల కొట్టేస్తే. కానీ యేసయ్యను బ్రతికించవచ్చు కావాలంటే, కానీ యేసుప్రభు సైలెంట్ అయిపోయాడు. యేసే సైలెంట్ అయిపోయాడు. దేవుని బిడ్డలారా ఆలోచించాయి. 3 విషయాలు చెప్పాడు మీకు. 4వ విషయం చెప్తున్నా ఇప్పుడు మీకు. 4వ విషయం ఇది చదువుతాం మనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 21వ వాక్యం. మత్తయి సువార్త 27. బరబ్బానే అనిరి. చెప్పారు చాలు. అధిపతి అంటున్నాడు, ప్రతి పండగలో ఒక ఖైదీని విడిపించేది అలవాటు వాడుకంట. ఇప్పుడు మీకు బరబ్బా కావాలా యేసయ్య కావాలా కోరుకోమన్నాడు. బరబ్బా బందిపోటు దొంగ, విప్లవకారుడు. ఇప్పుడు ఆ ప్రజలు అంటే జనులు, మరి ప్రజలు, అధిపతులు, ప్రధాన యాజకుల కోరిక ఏంటంటే యేసుని సిలువేయాలి, బరబ్బాని విడిపించాలి. అయితే పిలాతు ఆలోచన అట్టుందంటే యేసుని సిలువేయాలని ఆయనకి ఇష్టం లేదు, బరబ్బాని విడిపించాలని ఇష్టం లేదు. ఇప్పుడు ప్రజలు ఎట్టయిపోయారంటే, ఏ ప్రజలైతే హోసన్నా అన్నారో వాళ్ళు ఇప్పుడు ఏమన్నారు? సిలువై అన్నారు. ఎందుకన్నారంటే వాళ్ళే మంచోళ్ళే. ఈ ప్రధాన యాజకులు డబ్బులు ఇచ్చి వాళ్ళకి సిలువైని అనిపించారన్నమాట ఆ రోజుల్లో. ఈ రోజున ఆలోచన చేయి. పిలాతు అంటున్నాడు, మధ్యన నిలవబెట్టి ఎవరిని విడుదల చేయాలి మీరు కోరుకుంటున్నారు? మీకు బరబ్బా కావాలనా యేసు కావాలనా? వాళ్ళు ఏమడిగారు? మాకు బరబ్బే కావాలన్నారు. ఈ రోజున దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. నీకు లోకం కావాలనా యేసు కావాలనా? యేసయ్య కానీ కోరుకుంటే కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఎన్నెన్నో వస్తాయి. కానీ ఈ లోకంలో ప్రతి ఒక్కరూ శ్రమ పడాల్సిందే. దేవుని రాజ్యంలో చేరాలంటే, పరిశుద్ధంగా జీవించాలంటే, నువ్వు అక్కడ ఉండాలంటే ఈ లోకంలో శ్రమ పడాల్సిందే. దేవుడి లోకంలో నీకు మంచి గృహాలు ఇచ్చాడు, మంచి ఇల్లులు ఇచ్చాడు, మంచి పొలాలు ఇచ్చాడు, మంచి ప్లాట్లు ఇచ్చాడు. సంతోషంగా మనం జీవించాడు దేవుడు నీకు చెప్పాడు. అక్కడ నివాసాలు కావాలంటే ఈ లోకంలో నువ్వు క్రీస్తుకు ఒక ఇల్లు కట్టాలి. నీ హృదయంలో యేసుకు కానీ ఇల్లు కడితే, ఆ ఇంట్లో యేసు ఉంటే నువ్వు రేపు ఆ ఇంట్లో ఉండగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేయి. నీకు బరబ్బా కావాలనా యేసు కావాలనా? లోకం కావాలనా యేసు కావాలనా? ఆలోచన చేయి. నీకు దేవుని మందిరాన్ని కోరుకున్నాడు దావీదు, జ్ఞానాన్ని కోరుకున్నాడు సొలొమోను మహారాజు,
జబదే కుమారుల తల్లి, అయ్యా నా ఇద్దరు బిడ్డలు కుడివైపున ఒకడు ఎడం వైపున ఒకడు ఉండాలని కోరుకుంది. ఈ రోజున నీ బిడ్డల యొక్క భవిష్యత్తు నీ మీద ఆధారపడింది. దేవుని బిడ్డలారా, నీ రత్నాలాంటి బిడ్డలు, ముత్యాలాంటి బిడ్డలు, అందమైన బిడ్డలు నీకు ఇచ్చాడు దేవుడు. ఆ బిడ్డలు ఏం చేస్తున్నావు? ఆ బిడ్డలు ఏం చేస్తున్నావు ఆలోచించి. ఎంతమంది బిడ్డలు సీరియల్ చూసి చెడిపోతున్నారు, సినిమాలు చూసి చెడిపోతున్నారు. సీరియల్ చూసి ప్రజలు పాడైపోతున్నారు ఈ రోజుల్లో. ఆలోచన చేయి. సినిమాలు చూసి నాశనం అయిపోతున్న రోజులు ప్రజలు. ఆలోచన చేయి. ఈ రోజున నువ్వు చూసేది కాక నీ బిడ్డలు కూడా చూస్తున్నారు. నువ్వు ఎట్టా పాడైపోయినావు, నీ బిడ్డ కూడా పాడైపోవాలన్నా? ఈ రోజున ఆలోచన చేయి. నీ బిడ్డలని క్రీస్తులో పెంచుతున్నావా? నీ బిడ్డలు క్రీస్తులో ఉండాలని కోరుకుంటున్నావా? మందిరంలో ఉండాలని కోరుకుంటున్నావా? ఆలోచన చేయి. ఈ రోజున ఒక నిర్ణయం, ఒక ప్రశ్న మనం వేసుకుందాం. నిజమే కదా, నేను ఎవరిని కోరుకోవాలి? జబదే కుమారుల తల్లి ఇద్దరు బిడ్డల్ని పక్క పక్కన పెట్టి, ఇదిగో నా బిడ్డలు నీ కుడి వైపున ఒకడు ఎడమవైపున ఉండాలని కోరుకుంది. ఈ రోజున నాకు ఇద్దరు బిడ్డలు ఇచ్చావు, ముగ్గురు బిడ్డలు ఇచ్చావు. నా ముగ్గురు బిడ్డలు ఎలా ఉండాలి? దేవుని బిడ్డలు ఆలోచన. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిచ్చేస్తాను. నరమాంస భక్షకుల మధ్యకు ఎవరు వెళ్తారంటే ఒక తల్లి లేచంట నా కొడుకుని పంపిస్తానన్నదంట. ఆ కొడుకు వెళ్ళాడంట. కొన్ని నెలలకి కొడుకు చనిపోయినట్టు వార్త వచ్చింది. పాస్టర్ గారు విచారపడుతున్నాడంట. అవన్నదంట, సార్ ఎందుకు సార్ బాధపడుతున్నారు? రెండో కొడుకుని పంపిస్తానన్నదంట. రెండో కొడుకుని పంపించిందంట. సంవత్సరం రెండో కొడుకు కూడా చచ్చిపోయాడంట. ఇక్కడ చర్చి ఆ ప్రదేశం నిర్మానుషంగా అయిపోయింది. అవన్నదంట, నా మూడో కొడుకుని పంపిస్తానన్నదంట. ముగ్గురు కొడుకులు అంట ఆమెకి. ఆ మహాతల్లి ఎట్ట పెంచింది చూడండి. ఆ మాట విని ఆ బిడ్డలు కూడా ఎట్టెళ్ళిపోయారు చూడండి, స్వార్థకి వెళ్ళిపోయారు చూడండి. మూడో బిడ్డని పంపిస్తే మూడో బిడ్డ కూడా చనిపోయాడంట. కొన్ని సంవత్సరాలు చనిపోయి, ఒక సంవత్సరం 2-3 సంవత్సరాలు చనిపోయారు. అప్పుడంట తల్లి అంట భయంకరంగా ఆడుస్తుందంట. ఆ తల్లి భయంకరంగా ఆడుస్తూ ఉంటే కాపురు అన్నాడంట, నిజమే కదా, ముగ్గురు బిడ్డలు చనిపోతే ఆ తల్లి ఆడకుండా ఎట్టుంటుంది? ఒక బిడ్డ చచ్చిపోతే ఇంకో బిడ్డ ఉంటాడు అనుకున్నది. ముగ్గురు చచ్చిపోయారు. మరి ఆ తల్లి వేదన ఆలోచిస్తే ఆయన అన్నాడంట, అమ్మా బాధపడబాకమ్మా, నిన్ను ఓదార్చే ఆ శక్తి మాకు, ధైర్యం మాకు లేదమ్మా, నీ ధైర్యం చాలా గొప్పదమ్మా, కన్నీరు కారవద్దమ్మా అంటే అవన్నదంట, అయ్యో పాస్టర్ గారు, నా ముగ్గురు బిడ్డలు చచ్చిపోయారని నాకు బాధ లేదయ్యా, ఇంకొక బిడ్డ ఉంటే వాడు కూడా పంపించింది అన్నదంట. అందరు చప్పలు కొట్టండి. దేని బిడ్డలు ఆలోచన చేయి. ఇంకొక బిడ్డ ఉంటే వాడు కూడా పంపించుదును అయ్యా నేను అని అన్నదంట. ఈ రోజున ఆలోచన చేయి. ఆ మహాతల్లి యొక్క ధైర్యం, ఆ త్యాగం. నా బిడ్డలు సాక్షులు అయిపోయారు, నా బిడ్డలు దేవుని దగ్గర ఉండారని ఆశానికి కోరిక. నీ బిడ్డలు దేవుళ్ళు ఉండాలని కోరిక లేదా? పరిచర్య చేయాలని, సేవ చేయాలని, పరిశుద్ధంగా జీవించాలని, నా బిడ్డలు మారు మనసు పొందాలని నీకు ఆశ లేదా? ఆలోచించి. నామకార్థంగా మందిరికి వస్తున్నావా? నామకార్థంగా వేసే నమ్ముకున్నావా? పరలోక రాజ్యం మనకు లేదు. పరిశుద్ధంగా జీవించడానికి పరలోక రాజ్యం ఉంది. కష్టమైన, బాధైన, శ్రమైన, హింసైన, ఉపద్రవమైన ఆయనకి నమ్మకంగా జీవించడానికి పరలోక రాజ్యం ఉంది. ఆ మహాతల్లి యొక్క త్యాగం ముగ్గురు బిడ్డల్ని సాక్షులుగా వదిలేసింది. మన రీసెంట్గా మనకు తెలుసు, ప్రవీణ్ పగడాల గారు సాక్షిగా మారిపోయినట్టు మనకు తెలుసు. ఎంతోమంది ధర్నాలు చేశారు కదా, ధర్నాలు చేశారు. ధర్నాల వల్ల ఏమన్నా ఫలితం ఉందా? రేపు నన్ను చంపేయచ్చు, హతసాక్షులు వీళ్ళని చంపేయచ్చు, సేవకులను చంపేయచ్చు. ధర్నా చేస్తే ప్రయోజనం ఉందా? ఇంకా ధర్నా చేస్తే వాళ్ళకి కోపం వస్తుంది. ధర్నా కాదు చేయాల్సింది, చర్చిలో కూర్చోటం, ప్రార్థన చేస్తే ఫలితం ఉంటుంది. ధర్నా చేసేవాళ్ళు తప్పని నేను చెప్పటం లేదు. అపోస్తలుడైన పౌలు దమస్కో పట్టణానికి వచ్చి వాళ్ళని చంపాలని చూస్తుంటే అందరూ చోటు ప్రార్థన చేశారు. సౌలుని పౌలుగా మార్చేశాడు దేవుడు. ఈ రోజున బాగా గుర్తుపెట్టుకో. నాకు అనిపించే విషయం ఏంటంటే, ఈ రోజున
సేవకులని విశ్వాసాలని పొడిసి ఎందుకు చంపేస్తున్నారు కదా. వాళ్ళు ఎందుకు మారలేదంటే ఈ ధర్నాలు చేసినంత మారటం వల్ల. వాళ్ళు ధర్నాలు చేయకుండా, గుర్తుపెట్టుకో, ధర్నాలు అసలు ధర్నాలు ఎందుకు చేయాలి? ఆ రోజుల్లో అపోస్తల కాలాల్లో ఎంతోమంది ఉన్నారు. ఆ రోజుల్లో 120 మంది పెంతెకోస్తు దినాన ఉన్నారు. 3000 మంది అయిపోయారు, 5000 మంది అయ్యారు, 6000 మంది అయ్యారు. శిష్యుల సంఖ్య విస్తరించేసింది. వాళ్ళు ధర్నాలు చేయొచ్చు కదా. స్టెఫను చంపేస్తే ధర్నా చేయొచ్చు కదా. వాళ్ళు చేయలా. శిష్యుల్ని బెదిరించారు. వాళ్ళు అపోస్తలుని బెదిరిస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అందరూ ఒక చోట చేరి శిష్యులు అపోస్తలు గారు 4వ అధ్యాయంలో ప్రార్థన చేస్తే భూమి కంపించిందంట. భూమి కంపిస్తే వాళ్ళకి ధైర్యం వచ్చిందంట. ఆ ధైర్యంతో దేవుని వాక్యం ధైర్యంగా బోధించారంట. అది కావాల్సింది మనకు. ఈ రోజున ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు. ఆయన కోసం మనం ప్రార్థన చేయాల్సింది. ఆయన కుటుంబం కోసం ప్రార్థన చేయాలంతే. ఎంతోమంది చంపేస్తారు. గ్రౌండ్ స్టీవ్ గారిని చంపేశారు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాల్సిందే. ఎంతోమంది మరణిస్తే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాల్సిందే. ధర్నాలు చేసినందువల్ల వాళ్ళ మనసులు మారవు. ప్రార్థన చేస్తే మారుతాయి వారి మనసులు, అంతే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజున ఆలోచించండి దేవుని బిడ్డలారా, నీ కోరిక ఏంది? జబదే కుమారుల తల్లి కోరిక, ఆ ఇద్దరు బిడ్డలు కుడివైపున ఒకరు ఎడవైపున ఒకరు ఉండాలని కోరుకుంది. దావీదు కోరిక ఆయన మందిరం ఉండాలని కోరుకున్నాడు. సొలొమోను కోరిక జ్ఞానగాలనుకున్నాడు. కానీ ప్రధాన యాజకుల కోరిక మాకు బరబ్బగాలనుకున్నారు. కానీ హేరోదియ కోరిక సొలొమోనుని ప్రేరేపించి ఆ కోరిక ఏం తెలుసా? యెహోవాను తలగాలని అడిగింది. ఈ రోజున నీ బిడ్డల్ని ప్రేరేపిస్తున్నావా? ఒక ఆమె ప్రేరేపించింది భర్తని. ఎవరు తెలుసా? యెజబేలు ప్రేరేపించింది అహాబుని. నాబోతు ద్రాక్ష తోట తీసుకొని నాబోతుని చంపేమని ప్రేరేపించింది. నాబోతుని చంపేశారు. ఏసే సావలేదు కదా, నాబోతుని చంపేశారు. ఈ రోజున భార్యలు భర్తలు ప్రేరేపించే వాళ్ళు ఉన్నారు. గీత గీస్తే దాటరకినంత అటువంటి వాళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. మంచి విషయాలకి వాళ్ళు పురుకొలపండి. చెడ్డ విషయాలకి ప్రేరేపించబాకండి. మందిరంలో పని చేయాలి, మందిరంలో ఉండాలి, మన మందిరం బాగా చూసుకోవాలి, అందరు రావాలి, దానికోసం ప్రేరేపించాలి. మనకు అక్కర్లేదులే వాళ్ళ పాత్ర అనుకోబాకండి. ఈ మందిరం అంతా మంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ మందిరం కోసం అందరం పని చేద్దాం. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు కొద్ది మాట వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దేవుడు మాట్లాడిన మాట, నీవు ఏం కోరుకుంటున్నావు? నీ కోరిక ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులైతే కొందరు మంచిని కోరారు, కొందరు వారికి స్వార్థంతో కూడిన ఈ లోకపరమైన వాటిని కోరుకున్నారు. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడి ఉండగా, ఈరోజు నువ్వేం కోరుకుంటున్నావు? దేవుని సన్నిధిలో ఉండాలని కానీ, పరిశుద్ధంగా జీవించాలని కానీ, పవిత్రంగా ఉండాలని కానీ నువ్వు కోరుకుంటున్నావా? లేదా యెజబేలు కోరుకున్నట్లుగా, యెజబేలు చేత ప్రేరేపించబడిన అహాబు కోరుకున్నట్లుగా, హేరోదియా కోరుకున్నట్లుగా, ప్రధాన యాజకులు కోరినట్లుగా ఈరోజున నీవు కోరుకుంటున్నావేమో. జాగ్రత్త. నీ జీవితం పాడయ్యే అవకాశం ఉంది. నీ బిడ్డల జీవితం పాడయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రులుగా మనం అనేకులను మంచి మార్గం నడిపించేవారుగా, బిడ్డల్ని మంచి మార్గం నడిపించేవారుగా ఉండాలి. కానీ వ్యర్థమైన కోరికలు కోరుకుంటూ మనల్ని, మన కుటుంబాన్ని నాశనం చేసుకునే పరిస్థితి మనకు ఉండకూడదు. ఆలోచించేయండి నా ప్రియ సహోదరులారా. ప్రభు మీతో మాట్లాడండిగా, మిమ్మల్ని మీరు సరి చేసుకునే దానికి సమయాన్ని ఒక్కసారి ప్రభు సన్నిధిలో తీర్మానం తీసుకుని మనం ప్రభులో ముందుకు కొనసాగదాం. అయ్యా, మీరు నాతో మాట్లాడారయ్యా. అవును, మా కోరిక అయ్యా మంచిదై ఉండేదానికి సహాయం చేయండి.